అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో శాస్త్రానికి అర్థం కాని ఎన్నో సంఘటనలు జరిగాయని పెద్దలు చెబుతూ ఉంటారు. వాటిలో ఒకటి ఇసుకను పంచదారగా మార్చిన దేవుడు బాబు గారి మహిమ. ఒక ఇసుకను చేతిలోకి తీసుకుని భగవంతుని నామస్మరణ చేసిన తరువాత అది తియ్యటి పంచదారగా మారిందని వేలాది మంది భక్తులు విశ్వసిస్తారు. అది నిజంగా ఎలా జరిగింది? దేవుడు బాబు ఎవరు? ఆయనకు ఆ దైవశక్తి ఎలా వచ్చింది? ఆయన సాధారణ మనిషా లేక దైవాంశ సంభూతుడా? ఈ వీడియోలో దేవుడు బాబు గారి పూర్తి చరిత్రను తెలుసుకుందాం. అయితే వీడియోను చివరి వరకు తప్పకుండా వినండి. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహనీయులలో దేవుడు బాబు ఒకరు. ఆయన జననం గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చిన్నప్పటి నుంచే ఆయనలో అసాధారణ లక్షణాలు కనిపించేవని పెద్దలు చెబుతారు. ఇతర పిల్లలు ఆటల్లో మునిగిపోతే దేవుడు బాబు మాత్రం నిశ్శబ్దంగా దేవాలయాల వద్ద కూర్చుని గంటల తరబడి ధ్యానం చేసేవారని అంటారు. పక్షులకు గింజలు వేయడం, ఆకలితో ఉన్నవారికి తాను తినాల్సిన ఆహారాన్ని ఇచ్చేయడం, బాధలో ఉన్నవారిని ఓదార్చడం ఇవన్నీ చిన్న వయసులోనే ఆయన అలవాటుగా మారాయి. తన జీవితంలో ఒక్కో సంఘటన, ఒక్కో అద్భుతం. ఈ పవిత్రమైన క్షేత్రం ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమం కొండకెంగువ అనే గ్రామంలో కొలువైంది. ఈ ఆశ్రమాన్ని స్థానికులు దేవుడు నాయన ఆశ్రమం అని ప్రేమగా పిలిచేవారు. ఈ ఆలయం ఊరి చివరన ఒక వాగు ముందు ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆలయానికి ఎదురుగానే ఈ వాగు కనిపిస్తుంది. ఈ వాగు దారి గుండానే భక్తులు ఆలయానికి చేరుకుంటారు. చాలా మందికి ఆయన గురించి తెలియదండి. తప్పకుండా తెలుసుకోండి. వాగు దాటుకుని లోపలికి అడుగు పెట్టగానే మనం బయట ప్రపంచం నుండి పూర్తిగా వేరైనటువంటి ఒక ప్రశాంత లోకంలోకి వచ్చినట్టు ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో వాగు, చిన్న చిన్న పూల మొక్కలు, నీడగా అమరిన దారులు, ఎక్కడ చూసినా ఓ ప్రకృతి. చాలా అందంగా ఉంటుందండి. ఒక్కసారైనా దర్శించుకోండి ఆశ్రమానికి వెళ్ళి. మీరు ఆ ఆశ్రమంలోనికి అడుగు పెట్టగానే ఒత్తిడి, ఆందోళన అనేవి నెమ్మదిగా తొలగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా స్ట్రెస్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఆ ఆలయానికి వెళ్ళండి. అదే ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రత్యేకత. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఓ గొప్ప ధ్యాన భూమి. సాధారణంగా మనం టెంపుల్స్కి వెళ్తామండి. రాములవారి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, కృష్ణ టెంపుల్, శివయ్య టెంపుల్. ఆ టెంపుల్స్ అన్నీ దేవుని కోసం కట్టినవిగా చూస్తాం. కానీ ఇక్కడ ఒక విశేషం ఉంది. ఈ ఆశ్రమంలో దేవుడు నాయన గారికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ఒక సాధారణ మనిషికి అంత గౌరవం, అంత ప్రత్యేకత లభించడం అరుదైన విషయం. కానీ ఆయన జీవించిన తీరు, ఆయన చేసిన పనులు, వాటిని చూసిన భక్తులకు ఆయనే దైవంగా కనిపించారు. ఇంతటితో ఆగలేదు. ఈ ఆలయ ప్రాంగణంలో రామాలయం, హనుమంతుని ఆలయం, గణేశుని ఆలయం, లక్ష్మీనారాయణుల ఆలయం ఇవన్నీ కూడా ఒకే ప్రాంగణంలో నిర్మించబడ్డాయి. ఈ ఆలయం మొత్తంలో ఎక్కడ చూసినా సరే శ్రీ సీతారాముల దర్శనం ఇస్తూ ఉంటారు. అడుగడుగున రామనామ స్పర్శ రామనామ స్పర్శ మీకు తెలుస్తుంది. దేవుడు నాయన గారు తన జీవితాంతం కూడా రామనామాన్ని శ్వాసించారు. కాబట్టి ఆయన నిర్మించినటువంటి దేవాలయం, ఆయన నిర్మించినటువంటి ఈ క్షేత్రం మొత్తం రామమయంగా ఉంటుంది. ఒక సాధారణ బాలుడు మహాత్ముడిగా ఎలా మారాడో మీకు అర్థమవుతుంది. దేవుడు నాయుడు గారు తన చిన్నతనంలోనే ఒక విచిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇతర పిల్లల వలె ఆడుతూ పాడుతూ గడిపే వయసులో ఈయన మాత్రం తన ఇంటిని, తన ఊరిని, తన చుట్టూ ఉన్న ప్రజలందరినీ వదిలి చిన్న వయసులోనే దూరంగా మీదకి వెళ్ళిపోయేవారు. అక్కడ
ఏకాంతంగా జపం చేస్తూ నిత్యం రామనామాన్ని స్మరిస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ చిన్న వయసులో ఎంత గాఢమైన భక్తి, ఎంత తీవ్రమైన వైరాగ్యం! ఇది చూసిన వాళ్ళందరికీ ఆశ్చర్యమే. కాలం గడుస్తున్న కొద్దీ ఆయన తన సొంత ఇంటిని కూడా పూర్తిగా విడిచిపెట్టేశారు. ఇంటి మీద, బంధాల మీద ఎలాంటి మమకారం లేకుండా పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచారు. ఈ ఆలయం ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతం మొత్తం తనకు చెందినదే. అక్కడే ఆయన ఒక చిన్న ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనకున్నటువంటి 2 ఎకరాల భూమిని కూడా పూర్తిగా ఆలయం కోసం కేటాయించారు. తనకేమీ మిగిల్చుకోకుండా అంతా రామయ్యకే అర్పించారు. క్రమంగా ఆయన ఆశ్రమంలో రామయ్య విగ్రహాలను ప్రతిష్ఠించి దానిని ఓ గుడిగా మార్చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం పచ్చని చెట్లతో, ప్రకృతి యొక్క సౌందర్యంతో నిండిపోయింది. మీకొక దివ్యమైన అనుభూతినిస్తుందండి. తప్పకుండా వెళ్ళండి. ఆయన మొక్కలు పెంచడానికి కూడా ఎంతో ప్రేమగా చేసేవారు. ఇక్కడ అసలు విశేషం మొదలవుతుంది. దేవుడు నాయన గారు ఎప్పుడూ మౌన వ్రతంలోనే ఉండేవారు. మాట్లాడేవారు కాదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా తన నోటి నుండి ఒక్క మాట కూడా బయటకు వచ్చేది కాదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే తన దగ్గరకు వచ్చిన భక్తులను మాత్రం నిత్యం అనుగ్రహిస్తూనే ఉండేవారు. మాటలు లేకుండానే ఆయన భక్తుల యొక్క కోరికలను తీర్చేవారు అని చెప్తారు. ఎందరో భక్తులు ఆయన అనుగ్రహంతో తమ జీవితంలోని కష్టాలు తీరిపోయాయి అని చెప్తారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, సంతానం లేని వారికి సంతానం, ఇలా ఎన్నో రకాల కోరికలను ఆగిన మౌన అనుగ్రహంతోనే నెరవేరాయని భక్తులు చెప్తూ ఉంటారు. ఆ భక్తులు ఈ ఆలయాన్ని కూడా నిర్మించడంలో సహకరించారు. అంటే ఈ ఆలయం మొత్తం కేవలం ఒక గురువు గారి భక్తితో మాత్రమే కాదు, ఆయన పొందినటువంటి ఎంతోమంది భక్తుల యొక్క కృతజ్ఞతతో నిర్మించబడింది. ఇంత గొప్ప మహిమల వద్ద ఆయన ఎప్పుడూ వాటిని బయటకు చాటుకోలేదు. నిరాడంబరత, మౌనం ఇవే ఆయనకు నిజమైన గుర్తింపు. ఈ కాలంలో మనం చూసే ఎంతోమంది గురువులు వారి ప్రచారం కోసం ఎన్నో మార్గాలు వెతుకుతుంటే ఈయన మాత్రం పూర్తి భిన్నమైన మార్గంలో నడిచారు. కేవలం రామనామంతోనే జీవించారు. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రం భీష్మ ఏకాదశి రోజున, ఆ తరువాత 3 రోజుల పాటు మాట్లాడేవారు. ఆ 3 రోజుల్లోనే భక్తులందరితోనూ మాట్లాడి వారికి విషయాలు చెప్పేవారు. వారి సందేహాలు తీర్చేవారు. ఆ 3 రోజుల కోసం ఎంతోమంది ఎదురు చూసేవారు. ఎవరైనా అడిగితే, నాయనా మీరు ఎందుకలా సంవత్సరానికి 3 రోజులే మాట్లాడుతారు అని అంటే మాత్రం ఆయన చిరునవ్వుతో, కోయలు కూడా అన్ని వేళలా కూయదు కదా, నేను కూడా అలాగే కొన్నిసార్లే మాట్లాడుతాను అని సమాధానం ఇచ్చేవారట. ఆయన ఒక్కోసారి సమీపంలో ఉన్న సెలయేటి దగ్గరకు వెళ్ళి ప్రవహిస్తున్న నీటి నుండి ఇసుక తీసి దగ్గరలో ఉన్న పిల్లలకు ఇచ్చేవారు. ఆ ఇసుకను తినమని చెప్పేవారు. ఆ పిల్లలు భయపడకుండా తన మీద ఉన్న నమ్మకంతో ఇసుక తింటే అది పంచదారలా చాలా తియ్యగా మారిపోయేదట. ఆయన చేతి యొక్క స్పర్శే అలాంటి అద్భుతం. ఈ సంఘటనను తెలియచేస్తుంది. ఈ సంఘటనను ప్రత్యేకంగా చూసిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారని చెప్తారు. ఒకసారి ఒక భక్తుడు దూరం నుండి వచ్చి ఆయన పక్కన ఉన్న ఒక బంగారు వస్తువును చూసి ఇది నాది అని అడిగారట. మౌనవ్రతంలో ఉన్నటువంటి ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ భక్తునికి చెయ్యి ఊపి తీసుకుపో అన్నట్టుగా సైగ చేశారు. ఆయన సాధారణ ఆహారం తీసుకునేవారు. కేవలం
గోధుమ చావ వనమూలిక కషాయం మాత్రమే తీసుకునేవారు. కొన్ని రోజులైతే ఆహారం తీసుకునేవారు కాదు. నిద్ర కూడా లేదు. ఇంత నిష్ఠతో జీవించిన మనిషి ఈ కాలంలో దొరకడం చాలా అరుదు. ఇక్కడే మీకొక విషయం చెప్పాలి. గురువుగారి జీవితంలో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనను ఇప్పుడు వినబోతున్నాం. దేవుడు నాయన గారికి తన మరణ తేదీ ముందే తెలిసిపోయిందట. తాను ఏ రోజున శరీరాన్ని విడిచిపెడతారో అది తెలుసుకున్న తర్వాత ఆయన మరణానికి సరిగ్గా 3 సంవత్సరాల ముందు ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఆలోచించండి. ఒక మనిషి తన యొక్క మరణాన్ని ముందుగానే తెలుసుకుని దానికి సిద్ధంగా ఒక ఆలయాన్ని కట్టడం మొదలుపెట్టడం ఎంత గొప్ప ఆధ్యాత్మిక శక్తికి ఇది నిదర్శనం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన విగ్రహానికి తానే స్వయంగా ప్రాణప్రతిష్ఠను చేశారు. తనను తాను దైవంగా భావించుకోకుండా కేవలం రామయ్య సేవలో తన చివరి అడుగులు పడేలాగా ఏర్పాటు చేసుకున్నారు. సీతారాముల గుడి మిగతా ఆలయాలన్నీ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపుగా 3 సంవత్సరాలు పట్టింది. మరి ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయన ప్రశాంతంగా రామమందిరంలోకి వెళ్ళి అక్కడే కూర్చుని రామనామాన్ని జపిస్తూ తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఇదే దేవుడు నాయన గారి అంటే దేవుడు బాబు గారి జీవిత గాథ. ఒక సన్యాసిగా జీవించి మౌనంలోనే గొప్ప అనుగ్రహాన్ని పెంచి నిరంతరం రామ సన్నిధిలో జీవించినటువంటి ఓ గొప్ప మహాత్ముడు ఆయన. అయితే మనకి ఆయన ఎప్పటి నుండి అంటే ఇంతకు ముందు కానీ ఆయన పెళ్లి చేసుకోవడం అలాంటివేమీ లేవు. గురువుగారు ఇంకా చిన్నప్పటి నుండి కూడా సాధనలోనే ఉన్నారు. ఊరిలో పుట్టారు కానీ ఊరికే ఆయనకు సంబంధమే లేదు. ఒక కొండపైకి వెళ్ళి ధ్యానం చేసుకోవడం, మొత్తం అన్ని వేళల్లో ఎక్కువ రోజులు మౌనంగానే ఉంటారు. 3 రోజులు తలుపు మూసుకుని ఏమీ తినకుండా అలాగే ధ్యానంలోనే ఉండేవారు. సూర్యకాంతి ఎలా తేజస్సుగా ఉంటారో గురువుగారు కూడా అలే అంతే తేజస్సుతో ఆయన ముఖం వెలిగిపోతూ ఉండేది. చిన్నప్పటి నుంచి ఆయనకి కోపం ఉండేది కాదండి. ఎవరైనా అవమానించినా చిరునవ్వుతోనే సమాధానం చెప్పేవారు. ఆయన తరచూ చెప్పే మాట, మనిషిని ద్వేషించకండి, అతని తప్పును మాత్రమే ద్వేషించండి. ఈ ఒక్క మాటే ఎంతో మందికి జీవిత పాఠమైంది. గ్రామంలోని పెద్దలు ఏ సమస్య వచ్చినా దేవుడు బాబు గారిని అడుగుదామని ఆయన దగ్గరకు వెళ్ళేవారు. ఆయన ఇచ్చే సమాధానాలు చాలా సరళంగా ఉండేవి. కానీ వాటిలో లోతైన ఆధ్యాత్మిక అర్థం వచ్చేలా ఉంటుందని భక్తులు చెబుతారు. ఆయనకు శ్రీరాముల వారిపైనే అపారమైన భక్తి ఉండేది. ప్రతి జీవిలో దేవుణ్ణి చూడాలని, సేవే నిజమైన పూజ అని ఆయన చెప్పేవారు. రోజు రోజుకు ఆయన చుట్టూ భక్తుల సంఖ్య పెరగసాగింది. ఎవరైనా కష్టంతో వస్తే వారి బాధను ఓపికగా విని దేవుడిపై విశ్వాసం కోల్పోవద్దు అని మౌనంగా సమాధానం ఇచ్చేవారు. కాలక్రమేణా దేవుడు బాబు గారి గురించి అనేక విశేషాలు ప్రజల్లో వ్యాపించాయి. ఆయన ఆశీర్వాదంతో అనారోగ్యాలు తగ్గాయని, కుటుంబ కలహాలు తొలగాయని, ఉద్యోగాలు వచ్చాయని, సంతానం కలిగిందని ఎంతోమంది భక్తులు తమ అనుభవాలను చెప్పసాగారు. అయితే ఇలా దేవుడు బాబు గారి పేరు చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ వ్యాపించింది. ఆయనను దర్శించుకోవడానికి దూర దూరాల నుంచి ప్రజలు వచ్చేవారు. ఎవరు వచ్చినా వారి కష్టాన్ని ఓపికగా విని దేవునిపై విశ్వాసం ఉంచండి, మంచి మార్గంలో నడవండి అని చెప్పి పంపించేవారని భక్తులు చెబుతారు. ఇసుకను పంచదారగా మార్చిన ఈ మహిమ తరువాత దేవుడు బాబు గారి జీవితంలో ఇంకా ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయని భక్తులు చెబుతారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ధైర్యం చెప్పడం, నిరాశతో ఉన్న వారికి ఆశ నింపడం, అన్నదానం చేయించడం, ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడమని బోధించడం, ఇవన్నీ ఆయన జీవితంలో ముఖ్యమైన అధ్యాయాలుగా నిలిచాయి.
దేవుడు బాబు గారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక సందేశాన్ని ఇస్తుంది. ఇసుకను పంచదారగా మార్చిన మహిమ కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు. మన జీవితంలో విశ్వాసం ఉంటే కష్టాలు కూడా సుఖాలుగా మారతాయని చెప్పే ఆధ్యాత్మిక బోధ అని భక్తులు విశ్వసిస్తారు. నేటి విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కొండకెంగువ గ్రామానికి వేలాది మంది భక్తులు వెళ్ళి దేవుడు బాబు గారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తమ కోరికలు నెరవేరాయని, కష్టాలు తొలగాయని భక్తులు చెబుతుంటారు. దేవుడు బాబు గారు ఎప్పుడు చెప్పినట్లు దేవుడిని నమ్మండి, మంచి చేయండి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, ఎవరిని బాధ పెట్టకండి, మీ జీవితాన్ని ప్రేమ, దయ, సేవతో నింపుకోండి. ఇదే ఆయన బోధన. ఇదే ఆయన చూపించిన మార్గం. ఈ పవిత్ర చరిత్ర మీకు నచ్చి ఉంటే వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక చరిత్రలు, వ్రత కథలు, దేవాలయాల విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.